online class. CRT training. 500 plus MNC engaging with KL. KL deemed to be university. సార్ ఈ మధ్య ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. మొన్న రీసెంట్గానే తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఎలక్షన్స్ ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయా? ఒకవేళ అలా ఉంటే కనుక ఎలక్షన్స్కి రియల్ ఎస్టేట్కి అసలు సంబంధం ఏంటి? మీరు మంచిగా రీసెర్చ్ చేసి క్వశ్చన్లు తెచ్చుకున్నారా, లేకపోతే మీ బాస్ మీకు ఇచ్చాడా? అలా ఏం లేదు సార్, జనరల్ క్వశ్చన్స్ అందరికీ ఉన్న డౌట్సే. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రతిదీ కూడా ఏదైనా కొనేటప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకుంటారు కదా సార్. నిజంగానే ఎలక్షన్స్ ఇంపాక్ట్ వీటి మీద చూపిస్తూ ఉంటుంది ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు? యాక్చువల్లీ ఒకప్పుడు అది వాస్తవమా, ఒక 20 years 30 years ముందు వెళ్తే మాత్రం డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ అనేది కొద్దిగా కనిపించేది. ఇప్పుడు సంక్రాంతి వస్తే ఇల్లు అలుక్కొని పండగ చేయాలనుకుంటే ఏం చేస్తాం మనం? చుట్టాలని పిలుస్తాం, రకరకాల పిండి వంటలు చేస్తాం, ఆనవాయితీ అంటారు. సో ప్రతి ఎలక్షన్కి కూడా ఆనవాయితీగా ఎలక్షన్కి 3 నెలల ముందు 3 నెలల తర్వాత కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. అట్లా అని జీరో అయిపోదు, కంప్లీట్ జీరో అవ్వదు. ఇప్పుడు కూడా ఐ థింక్ December 7th రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు 2023లో. December, January, February మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. నెలకి 4,500 నుండి 5,000 రిజిస్ట్రేషన్స్ అయినాయి. సో దట్ మీన్స్ ఎక్కడ కూడా బిజినెస్ ఏం తగ్గలేదు. కాకపోతే ఏం తగ్గుతుందంటే స్పెక్యులేషన్ అంటాం, ట్రేడింగ్ అంటే ఏంటంటే మీరు కొంటారు, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోరు, మీరు ఒక 6 నెలలు 1 year ఉంచుకొని ఆయనకి 20% 30% మార్జిన్కి అమ్మేస్తారు. దాన్ని ట్రేడింగ్ అంటాం. సో ఆ పార్ట్ కొద్దిగా తగ్గుతుంది. బట్ అదర్వైజ్ కంపల్సరీ క్యాప్టివ్ కన్జంప్షన్ అంటే ఎవరైతే ఇప్పుడు మీ ఫ్రెండ్కి పెళ్ళైంది అనుకోండి, వైజాగ్లో వాళ్ళ ఇల్లు, హైదరాబాద్లో జాబు, పెళ్ళైన తర్వాత ఇల్లు కావాలి కదా, ఇల్లుగా అయితే రెంట్కైనా తీసుకోవాలి లేదా కొనుక్కోవాలి, రెండు రియల్ ఎస్టేట్. ఇలాంటి రీజన్స్ ఉంటాయి. అండ్ గవర్నమెంట్ ఇప్పుడు రేరా అని ఒక బాడీ వచ్చింది, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ అని. ఆ రేరా వచ్చిన తర్వాత కంట్రోల్డ్ బై రేరా, గవర్నమెంట్ రోల్ కొద్దిగా తగ్గింది. అది కూడా గవర్నమెంట్కి రిపోర్ట్ చేసి, బట్ సపరేట్ బాడీ. మీరు సెక్యూరిటీలో ఎయిర్పోర్ట్లో చూసుకుంటే CISF అని ఉంటుంది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. వాళ్ళు లోకల్ వాళ్ళకి ఎవరికి భయపడరు. మీకు లేదంటే డైరెక్ట్ లోన్ వేసేస్తారు. నాకు MLA తెలుసు, MP తెలుసు, అది పట్టించుకోడు. అట్లా ఏంటంటే రేరా అనేది కూడా ఇంచుమించు అలాంటి బాడీయే. అంటే మొత్తం బిల్డర్కి ఫ్రెండ్లీ ఉంటుంది ప్రొటెక్షన్, బయ్యర్కి ఉంటుంది, ఏజెంట్ ఉంటుంది, ముగ్గురిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. సో ఈ ఎలక్షన్స్ వరకు మనకి తెలంగాణ అండ్ ఆంధ్రాకి తేడా ఏంటంటే, తెలంగాణకి ఆంధ్రాకి 2 ఎలక్షన్లు ఒకేసారి వస్తాయి. అంటే టైం తక్కువ ఫ్రేమ్, అంటే అసెంబ్లీ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ 2 ఒకేసారి వస్తాయి. తెలంగాణలో అంటే ఇది ముందు వచ్చేస్తుంది అసెంబ్లీ, తర్వాత లోక్సభ వస్తుంది. సో ఇక్కడ మనకి 7 నుండి 8, 9 నెలలు పోతుంది. ఏ బిల్డర్స్ కూడా రేటు పెంచలేదు ఇంతవరకు కూడా. అట్లానే ఏ బిల్డర్ రేటు కూడా తగ్గియలేదు. పెంచకపోవడం every 2-3 months అనేది ప్లాట్కి ఒక గజానికి 200, 300 పెంచడం ఆనవాయితీ. బట్ ఇఫ్ యూ సీ ఎలక్షన్ మూమెంట్లో లాస్ట్ 6 to 8 monthsలో మనకి ఎప్పుడో సెప్టెంబర్లో డిఫరెన్స్, సెప్టెంబర్ నుండి ఇక్కడ వరకు ఎవ్వరు కూడా ప్రైసెస్ పెంచలేదు. ఎందుకంటే మెయిన్ అసలు చాలామంది ఏమనుకుంటారంటే ఎలక్షన్ వల్ల ఎందుకు తగ్గుతుందో, లిక్విడిటీ అనేది ఉండదు. రియల్ ఎస్టేట్లో 80% క్యాష్ మూమెంట్ ఉంటుంది. అది మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. క్యాష్ మూమెంట్ ఇప్పుడు చెకింగ్స్ అవుతున్నాయి. సో అంత మొత్తాల్లో క్యాష్ రాదు. నువ్వు బ్యాంకులో 10 లక్షలు విత్డ్రా చేస్తే యూఆర్ సపోజ్ టు ఆన్సర్ వై డిడ్ యూ టేక్ దట్ 10 lakhs. సో ఇలాంటి కండిషన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇంపాక్ట్ అనేది ఉంటుంది, బట్ అంత జీరో అయిపోయే స్టేజ్కి అయితే రాదు. సో నామినల్ ఇంపాక్ట్ అంటే ఎక్కడైతే రేట్స్ ఇన్ఫ్లేట్ అయిపోయినాయి, ప్రైసింగ్ ఆర్టిఫిషియల్గా పెరిగినాయో ఆ ప్రైసెస్ అనేది స్టేబుల్ అవుతాయి. ఇప్పుడు ఒక గ్లాస్ జార్లో పెద్ద రాళ్ళు వేస్తే ఇమీడియట్గా వెళ్ళిపోతాయి. దాని తర్వాత చిన్న కంకర్ అంటారు, కంకర్ వేస్తే కొద్దిగా స్లోగా వెళ్తుంది. అది ఇసుకేస్తే ఇంకా స్లోగా వెళ్తుంది. సో కింద సెటిల్ డౌన్ అవ్వడానికి ఒక అరగంట గంట పడుతుంది. అదేవిధంగా ఎలక్షన్లో కూడా మీరు ఏవైతే రేట్స్ అనుకున్నారో జనరల్గా గవర్నమెంట్ దీపే ముందు రేట్లు పెంచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కోకాపేట్ 100 కోట్లు ఎకరం, అది ఎక్కడ ఇండియాలోనే లేని ప్రైస్. సో 100 కోట్ల ఎకరం అంటే అసలు నార్మల్ పర్సన్ కొనుక్కునే పరిస్థితే లేదు. నేను స్పెసిఫిక్గా అక్కడికి వెళ్ళి దాని మీద కూడా వీడియో చేద్దామని అనుకున్నా, కానీ మొన్న వెళ్ళొచ్చాను. ఆ 100 కోట్ల ల్యాండ్ మీద కూర్చుంటే మీ హైప్ వేరేగా ఉంటుంది. నియోపాలిస్ కోకాపేట్ అంటే అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి, హై రైస్. అంటే ఎందుకు అంత రేట్ ఇచ్చారంటే హై అన్లిమిటెడ్ FSI, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటారు. అంటే ఇంతవరకు మనకు మీరు చూసి 30 అంతస్తులు చూశారు, తర్వాత 40, 50, 60, ఇప్పుడు 100 వరకు కూడా కట్టుకోవచ్చు. కానీ 100 వరకు కడితే నార్మల్ సామాన్యుడు కింద నుండి కట్టడం మెటీరియల్ పైకి తీసుకెళ్ళాలిగా.
సో 5,000 కాస్త 10,000, 25,000, 30,000 అయితేనే బిల్డర్. సో 30,000 పెట్టి మనం కొనుక్కోలేం. సో ఇంపాక్ట్ అనేది మనం అనుకుంటే పోతే ప్రైసింగ్ వైజ్, అవైలబిలిటీ వైజ్ తక్కువ ఏరియాలో ఎక్కువ ఏరియా యూడిఎస్ అనేది తగ్గిపోతుంది. సో ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినా నాకు తెలిసి మళ్ళీ దసరాకి మంచిగా పికప్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి, జూన్లో రిజల్ట్స్ వస్తాయి మనకి. జూన్లో రిజల్ట్స్ వచ్చాక ఒక 2-3 నెలల తర్వాత పికప్ అవుతుంది. జూలై, ఆగస్ట్ వస్తే సెప్టెంబర్, అక్టోబర్ దసరాలో ఇట్ విల్ టేక్ ఆఫ్. అండ్ అందరూ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం టు బై. ఇన్వెస్ట్ అమ్ముకోవాలంటే మాత్రం అమ్ముకోవద్దు. ఓకే, ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం మంచి టైం. ఎందుకంటే లోయెస్ట్ రేట్స్ పాసిబుల్ రేట్ మొత్తం ఎంటైర్ ఇండియాలోనే హైదరాబాద్కు ఉన్న రేట్లు ఏ సిటీకి లేవు. అంటే లోయెస్ట్ ప్రైస్, హైయెస్ట్ ఎమ్యూనిటీస్. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.